హై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎంసెట్కి ఎలా అప్లై చేయాలి అనేది బ్రీఫ్గా అవుట్లైన్స్ చెప్పడం జరుగుతుంది. సో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. ఒకసారి చూడండి. sets.apsche.ap.gov.in వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కింద మీకు కనపడుతుంది కదా APSCHE. ఇక్కడ మనకి ఏ నోటిఫికేషన్ కావాలి అనేది కూడా మనకు డీటెయిల్స్ కనపడతాయి. ఇక్కడ నేను కింద మీరు చూసినట్టయితే మనకు సపరేట్గా EAPSET 2024 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. సో మనకు డైరెక్ట్గా EAPSET 2024 అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు 5 స్టెప్స్ ఇచ్చినట్టు చూడండి. స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. అండ్ స్టెప్ 4 know your application status. And step 5 print application form only after submitting application form. సో ఈ 5 స్టెప్స్లో మనకు కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది. సో జస్ట్ నేను అయితే ఇప్పుడు ఎవరికి అప్లై చేయను, బట్ దీన్ని ఎలా చేస్తామనేది జస్ట్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఇది విండో ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఎవరికి ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనకు డీటెయిల్గా కనబడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే నోట్ స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఫర్ ద ఎగ్జామినేషన్. హవెవర్ ద ఏజ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే 16 years, అంటే వాళ్ళ ఏజ్ అనేది 31st December ఆఫ్ ద ఇయర్ 2024కి 16 years ఏజ్ ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు, అంటే మినిమం 16 years ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు, అంటే తర్వాత ఎవరైనా రాయొచ్చు. ఈవెన్ 40 years 45 years అయినా సరే ఇంజనీరింగ్ ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ అలానే అగ్రికల్చర్కి వచ్చినప్పుడు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ అండ్ 31st December 2024. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, దీనికి 22 years ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చున్నాడు. ఫార్మసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్. అంటే ఇక్కడ ఒక నిమిషము, అగ్రికల్చర్ వాళ్ళకి ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ 25 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC అండ్ ST క్యాండిడేట్స్. సో వీళ్ళకి కూడా December 31st 2024కి 25 years వరకు రిజర్వేషన్ SC ST రిజర్వేషన్ ఉండేటువంటి క్యాండిడేట్స్కి అప్లికబుల్ అవుతుంది. అదే ఫార్మసీ క్యాండిడేట్స్కి అయితే 16 years మినిమం ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ దీనికి లేదు. అలానే BSc నర్సింగ్ క్యాండిడేట్స్కి 17 years అండ్ బై ద కంప్లీషన్ ఆఫ్ 31st December 2024 అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 35 years. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి మ్యాక్సిమము అందరూ 16 years క్రాస్ చేసి ఉంటారు అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ని కూడా ఎవరు క్రాస్ చేసి ఉండరు, కాబట్టి అందరూ ప్రశాంతంగా హాయిగా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ కేర్ఫుల్లీ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి ఇదంతా మనము దీన్ని ఓకే చేస్తాము. ఓకే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబౌవ్ ఈజ్ మనకు సంబంధించిన, అంటే ఆ మొబైల్ నెంబర్ నీ ఓన్ సంబంధించిందా, మీ ఫాదర్దా మదర్దా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. అండ్ రిలేటివ్స్ అయితే రిలేటివ్స్ అని పెడతాము. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. బెటర్ టు గివ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఆల్సో. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీకు పర్సనల్గా ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేదంటే మీ బ్రదర్ది కానీ సిస్టర్ది కానీ మీ పేరెంట్స్ది కానీ ఈవెన్ మీకు బాగా క్లోజ్గా ఉండేటువంటి టీచర్స్ది కానీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ బెటర్ ఏంటంటే మీరు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఇస్తే బెటర్. అండ్ ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి ఈమెయిల్ ఐడి ఇస్తే చాలా బెటర్. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఆ మొబైల్ నెంబర్కి వస్తాయి, మీరు ఈజీగా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండొచ్చు. తర్వాత స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఏ స్ట్రీమ్, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీనా, అగ్రికల్చర్ ఫార్మసీ ఆర్ BSc నర్సింగ్. అండ్ బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ BSc నర్సింగ్ అనేది మనకు ఏ కేటగిరీకి సంబంధించి మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మనము ఆ కేటగిరీని, మన స్ట్రీమ్ను మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మన కేటగిరీ అంటే మన క్యాస్ట్, జనరల్ అయితే OC అండ్ BCA, BEC, BCC, BCD, BCE, SC ST ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనము పేమెంట్ ఆప్షన్ మనము ఎలా పే చేయబోతున్నాము, నెట్ బ్యాంకింగ్, HDFCనా, SBI, ICICI అండ్ అదర్ బ్యాంకింగ్స్. అంటే మనకి ఇక్కడ చూపించినటువంటి 3 బ్యాంక్స్ కాకుండా
వేరే బ్యాంక్స్ అయితే దాన్ని మనం అక్కడ మనం ఈ నెట్ బ్యాంకింగ్ అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా అయితే మనము ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫైనల్లీ విల్ గో టు పే సెక్షన్. ఈ పేని మనము ఓకే చేస్తే మనము పేమెంట్ విండో మనకి ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేను పేమెంట్ చేయలేను కాబట్టి నేను దీన్ని టచ్ చేయట్లేదు. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో నేను బ్యాక్ వస్తే స్టెప్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ స్టెప్ 2లో మన పేమెంట్ స్టేటస్ గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో స్టెప్ 2లో ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఫర్ ఏపీ ఈఏపీ సెట్ 2024 అని ఉంది. మనము ఫస్ట్ విండోలో చూసినట్టు లాస్ట్లో పేమెంట్ చేస్తాం కదా, పే అనే ఆప్షన్ తీసుకొని పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆ పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు వస్తాయి. అండ్ దానికి సంబంధించిన స్టేటస్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అంటే మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మనం ఇందాక ఫస్ట్ కేసులో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము, మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ అని ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేస్తాము. చేస్తే మన పేమెంట్ స్టేటస్ మనకు ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ఫిలప్ చేస్తాము. సో దీనికోసం మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి సెకండ్ విండోలో మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు అండ్ మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మనం ఇంతకుముందు ఫస్ట్ స్టెప్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము, మన డేట్ ఆఫ్ బర్త్. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. దీన్ని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మనం ఓకే చేస్తే మనము ఆ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మనము దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అప్లికేషన్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విల్ గో బ్యాక్ అండ్ ఇన్ స్టెప్ 4 నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అంటే మనము అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మన అప్లికేషన్కి సంబంధించినటువంటి స్టేటస్ మనము తెలుసుకోవచ్చు. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఏపీ సెట్ 2024. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, దానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 కాలమ్స్ మనకు ప్రతి దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ ఐడి, పేమెంట్ చేసినటువంటి రిఫరెన్స్ ఐడి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 కాలమ్స్ మనము మన దగ్గర, అంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఫైనల్లీ మనకు అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకున్న తర్వాత వీ కెన్ గో ఫర్ ప్రింట్. మనం అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇస్తాము, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్టర్ నెంబర్ మనకు అప్లికేషన్లో వస్తుంది, దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. తర్వాత మనకు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సింపుల్ ఫార్మాట్. అండ్ మీరు కావాలంటే ఇంట్లో ఓన్గా అయినా చేసుకోవచ్చు. అండ్ మీరు మీ అప్లికేషన్ని మీరే ఫిలప్ చేసుకుంటే ఇట్స్ బెటర్. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ హెల్ప్తో చేయండి. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఏదైనా అప్లికేషన్స్ అప్లై చేసుకోవాలంటే మీకు ఒక అలవాటు అవుతుంది. చిన్న వాటికి ప్రతిదానికి మనము నెట్ సెంటర్ వెంట పరిగెత్తాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ చెప్పుకున్నామో ఈ ప్రాసెస్ అంతా కూడా మొబైల్లోనే చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే మొబైల్లోనే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ స్టెప్ మాత్రము మీరు డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రింట్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు నెట్ సెంటర్కి అని వెళ్ళండి. లేదంటే మీ స్కూల్లోనో కాలేజ్లోనో ఫెసిలిటీ ఉంటే అక్కడ వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.